అయితే ఇప్పుడు కుమారి ఆంటీ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది కదా మీరు. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వీళ్ళందరూ కలిసి వెళ్ళి అనవసరంగా ఎగ్జాక్ట్లీ ఫేమ్ ఇస్ వెరీ డేంజరస్ అని అనిపించింది. వాళ్ళ ఇంకో వీడియో కూడా వచ్చింది ఏంటంటే, రాకండి మా దగ్గర ఎందుకు ఫేమస్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి ఇంకో ఆంటీ కూడా వచ్చారు. అవునవును. నాకు అనిపించింది ఎందుకంటే ఆమె ఏదో ఎక్స్ట్రాడనరీ ఇప్పుడు రివ్యూ కూడా మనం చూసి ఎక్స్ట్రాడనరీ ఉంది మూవీ అని చెప్తాం కదా, వెళ్ళిన తర్వాత కొంతమంది చూసి అంత ఎక్స్ట్రాడనరీ ఏముంది అంటారు. దిల్ రాజు గారు కూడా ఇది చెప్పారు. మనము బ్యాడ్గా చెప్పినప్పుడు ఒక మూవీ గురించి, అంటే నాకు నచ్చలేదని చెప్పినప్పుడు ఎవరైతే నెక్స్ట్ వెళ్తారో చూడడానికి, అరే బాగానే ఉంది కదా, ఎందుకంటే లో ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు అని దిల్ రాజు గారు చెప్పారు. అవును. సో అది ఉంటుంది. సో ఫేమ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, ఎస్పెషలీ ఫుడ్ అదంతా. వాళ్ళ స్టాల్స్ అన్ని తీసేయాల్సి వస్తుంది. నేను రీసెంట్లీ ఒక ఆంటీ, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారు, ఆమె దోశలు అవన్నీ చేస్తారు, కొబ్బరికాయలు అమ్ముతారు, వెరీ ఇండిపెండెంట్ లేడీ. అమ్మ నేను మీకు వీడియో చేస్తా అని చెప్పా. ఆమె వద్దునైనా కుమారి ఆంటీ చూసాను, ఆమె చూసిందో లేదో కానీ ప్లీజ్ డోంట్ డూ ఎ వీడియో. అది చేసుంటే కుమారి ఆంటీ అంత ఫేమ్ అయ్యేది ఆమెకి, ఫేమస్ అయ్యేది ఆమె. బట్ వద్దని చెప్పింది. నేను అనుకున్నా అనవసరంగా మిస్ అయిపోతుంది, కానీ ఒక రకంగా చూస్తే మంచిగా అయింది వీడియో చేయకపోవడం. ఇది దీనికి ముందు అది మీరు చేస్తానని చెప్పింది. అంటే కుమారి ఆంటీ ఇన్సిడెంట్ కొంచెం వైరల్ అవుతుంది. నాకు ఎవరైనా మనసు నుంచి చేద్దాం, ఫ్రీగా చేద్దాం అని అనిపించినప్పుడు వైరల్ అవుతారు వాళ్ళు. బట్ ఐ థాట్ మళ్ళీ ఆమెకి ఇబ్బంది ఎందుకు, మన వల్ల పాపులారిటీ ఓకే, ఆమె ఉన్న చిన్న దాంట్లో వాట్ ఎవర్ మనీ షీ ఈస్ గెటింగ్ మంచిదే కదా వస్తే అనుకున్నారు. అయితే యాక్చువల్గా మీరు చూస్తే ఏంటంటే నాట్ ఓన్లీ కుమారి అంటే నాట్ ఓన్లీ రివ్యూస్, ఆల్మోస్ట్ అన్ని ఇంటెలెక్చువల్ టాపిక్స్ కూడా కవర్ చేస్తారు. నాకు ఇంతకుముందు అర్థం కాలేదు బేసిక్గా, ఏంటి నా ఏ విషయం పైన నేను మాట్లాడేస్తున్నా. కొంతమంది ఉంటారు మనకి యూట్యూబ్లో డాక్టర్ అంటారు, ప్రతి విషయంలో మాట్లాడేస్తుంటారు, అది అర్థం కాదు నాకు లాజిక్. బట్ మీది కూడా చూసిన తర్వాత ఏంటి ప్రతి విషయం మీద మాట్లాడుతున్నాడు, ఇంత నాలెడ్జ్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు తెలిసింది యాక్చువల్గా. కానీ మీకు ఏమనిపించింది అంటే సెన్స్లెస్ అనిపించింది? సెన్స్లెస్ కాదు కదా నేను అడుగుతున్నా. ఐ మీన్ అంటే అది టాపిక్ వినకుండా జస్ట్ తమ్నెల్స్ చూస్తే సెన్స్లెస్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే బీయింగ్ ఏ, మనకి ఎక్కువ రివ్యూస్ కనపడుతున్నాయి కాబట్టి బీయింగ్ ఏ రివ్యూవర్ ఆర్ బీయింగ్ ఏ ఫిలిం ఇంటూ ద ఫిలిమ్స్, హౌ హీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అనేది అనిపిస్తుంది. ఇతనికి ఏం తెలుసు నేను చెప్పేస్తున్నాడు, రష్యా ఉక్రెయిన్ వార్ గురించి లేకపోతే ఇంకో దాని గురించి నేను అనిపించడం సహజం. దాని గురించి అడుగుతున్నాను నేను. అది అనిపిస్తుంది, బట్ జనాలకు తెలియదు కదా దట్ ఐ హావ్ స్టడీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టచెస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ బై డెఫినేషన్ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా. వుడ్రో విల్సన్ చెప్పాడు ఇది. సో ఏంటంటే మీ పరిధిలో అన్నీ ఉంటాయి. చాలామంది ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు మాక్సిమం పీపుల్ ఐ థింక్ ఈ స్టార్ట్ రాంగ్ ఉండొచ్చు, బట్ ఒకప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళే. సో అలా అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంటుంది.